నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సబ్ ట్రెజరీ కార్యాలయంలో జీతపత్యాల వ్యవహారంలో కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. ఆళ్లగడ్డలో పనిచేస్తున్న ముగ్గురిని సస్పెండ్ చేశారు. మరో ముగ్గురికి చోకస్ నోటీసులు జారీ చేశారు. ఆళ్లగడ్డ సబ్ ట్రెజరీ కార్యాలయంలో ఈ నెల మొదటి వారంలో ఆడిట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ ట్రెజరీలో తేడా వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఆడిట్ అధికారుల నివేదిక ప్రకారం ఎన్టీఓ సుశీల, సీనియర్ అసిస్టెంట్ వెంకట్రావు, పద్మలతలపై చర్యలు తీసుకున్నారు. 4 ఫేక్ ఖాతాలకు డబ్బులు నేరుగా వెళ్లటం, ఇంతియాజ్ ఖాన్ బంధువుల ఖాతా నుంచి ఆయన డ్రా చేసుకోవడం 5 ఏళ్లుగా సాగింది. ఈ వ్యవహారంలో సబ్ ట్రెజరీ, వైద్య, ఆరోగ్య శాఖ అధికారుల ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ గోల్మాల్లో 1.5 కోటి కంటే ఎక్కువ కొల్లగొట్టారనే చర్చ జరుగుతోంది. అంటే రీసెంట్గా ఈ మంత్ స్టార్టింగ్లోనే మనకు ఏజీ ఆడిట్ జరిగింది. ఏజీ ఆడిట్ జరిగినప్పుడు వాళ్ళు కొన్ని సస్పీషియస్ యాక్టింగ్ అంటే ఒకే బ్యాంక్ అకౌంట్కి మల్టిపుల్ వచ్చి పడ్డాయి అన్నది వాళ్ళు చెక్ చేసుకున్నారు. చెక్ చేసుకుని మాకు ఇంటిమేట్ చేశారు, దేర్ ఇస్ సంథింగ్ ఇక్కడ రాంగ్ జరుగుతూ ఉంది, చెక్ చేసుకోండి అంటే మళ్ళీ టీమును పెట్టి టోటల్గా మేము చెక్ చేయించాం. చెక్ చేయిస్తే అప్పుడు బయటపడింది ఏంటి అంటే ఒక సీనియర్ అసిస్టెంట్ ఇంతియాజ్ అలీ ఖాన్ పఠాన్ అనే పర్సను పిఎస్సి అహోబిలంలో వర్క్ చేసేవాడు. ఆయన ఏం చేశాడు అంటే డూప్లికేట్ బెనిఫిషరీస్ని క్రియేట్ చేసేసి ఆ విషయము డాక్యుమెంట్స్లో కూడా లేకుండా నార్మల్ డాక్యుమెంట్స్ పెట్టి బెనిఫిషరీ క్రియేషన్ దగ్గర మాత్రమే చేసి దాన్ని ఓవరాల్గా చాలా బిల్స్ డ్రా చేశారు. 54 బిల్స్ డ్రా చేశారు. టోటల్గా 1 crore దాటిపోయింది దీనికి సంబంధించింది. సో దీనికి సంబంధించిన 4 డీడీఓలు, మెడికల్ ఆఫీసర్స్ అండ్ ఇంతియాజ్ అలీ ఖాన్. ఎందుకు అంటే డీడీఓ దగ్గరే మనకు బెనిఫిషరీ క్రియేషన్ కానీ, డిలీషన్ కానీ, ఈవెన్ పాస్ ఆర్డరు, నాన్ డ్రాయల్ కానీ ఏదైనా కానీ వాళ్ళ దగ్గరే ఉంటుంది కాబట్టి సో వాళ్ళని కూడా ఎంక్వైరీ చేయమని చెప్పి మెడికల్ డిపార్ట్మెంట్కి ఇన్ఫామ్ చేయడం జరిగింది. అవి ఇన్ని రోజులు జరిగినా వీళ్ళు ఫైండ్ అవుట్ చేయకపోవడం అన్నది వీళ్ళ తప్పు జరిగి ఉంది కాబట్టి ఫైండ్ అవుట్ చేయకపోవడం వల్ల మా వాళ్ళ మీద కూడా మేము సస్పెన్షన్ యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది. బట్ ఇది ఇంకా ఫర్దర్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఇది పోలీస్కు కూడా అందరికీ రిపోర్ట్ చేశాం మేము, అందరి మీద కూడాను ఆ ఎంక్వైరీ, పోలీస్ ఎంక్వైరీ కోసం. ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్, ఇది ఒక పెద్ద విషయం కాబట్టి, గవర్నమెంట్కి సంబంధించిన అమౌంట్ కాబట్టి దీని మీద పోలీస్ ఎంక్వైరీ జరుగుతుంది. జరిగినప్పుడు దోషులు ఎవరో చూసుకొని వాళ్ళు వాళ్ళ ప్రాసెస్లో యాక్షన్ తీసుకుంటారు. ఇప్పటి వరకైతే జరిగింది ఇదే. ఇంకా కొంచెం డీటెయిల్గా బిల్స్ ఎలా చేశారు ఏంటి అన్నది ఇంకా డీటెయిల్గా చూడాలి.